తులసి. నిత్య, అయ్యగారు మీరెక్కడికి? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం తులసి. ముందు నిత్యని సేవ చేయాలి. నువ్వు అటెల్లమ్మా. నిత్య, అమ్మా నిత్య. జరుగుతుంది. జేజీ, వాట్ హ్యాపెన్? ఎందుకు బాధపడుతున్నారు? ఇది బాధ కాదు జై, ఆనందం. సూర్యదేవర వంశపు 4వ తరాన్ని చూస్తున్న ఆనందం. ఈ తరం వివాహాన్ని నా చేతుల మీదుగా జరిపిస్తున్న ఆనందం. ఈ తరం కళ్యాణ వైభవం నా కళ్ల ముందు కనిపిస్తుంటే ఆనందం. మీ ఆనందమే మా ఆనందం బామ్మగారు. నువ్వు ఇలాగే హ్యాపీగా ఉంటే 5వ తరాన్ని కూడా చూస్తావు. మా పిల్లల పెళ్లిలు కూడా నీ చేతుల మీదే జరుగుతాయి. నాకంత ఆశ లేదురా. నా ఆశంతా మీ గురించే. పెళ్ళయ్యాక మీరు అన్యోన్యంగా ఉండాలి. పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లూ బ్రతకాలి. నాలాగా 4 తరాలు చూడాలి. సూర్యదేవర వంశాభివృద్ధి జరగాలి. ఇదే నా ఆశ. ఇదే నా ఆఖరి కోరిక. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది బామ్మగారు. జై నిత్యాల బిడ్డతో మీ వంశాభివృద్ధి జరుగుతుంది. నిండు నూరేళ్లు బ్రతుకుతారు. అవును జేజీ, మేం మాటిస్తున్నాం, మాట తప్పం. పచ్చటి పందిట్లో మీరు పలికిన మాటలు ఆ దేవుడు నిజం చెయ్యాలి. వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. పద. రేపు మాపు పోయే మా ముసల్ది కూడా ఈ పెళ్లి జరగాలని ఎంత ఆరాటపడుతుందో చూసారా? అందులో 10వ వంతు ఆరాటం మనకున్నా ఈ పెళ్లిని ఎప్పుడూ ఆపుండేవాళ్ళం. ఇంకా పెళ్లి కాలేదు చంద్రిక. పందిట్లో అడుగు పెట్టగానే పెళ్ళైనట్టు కాదు. ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేశాం. మనం ఓడిపోతున్నాం తప్పితే పెళ్లి మాత్రం పీటల దాకా వచ్చింది. పద్మవ్యూహంలో అభిమన్యుడు కూడా ఎన్నో వరసలు దాటి ముందుకు వెళ్ళాడు. కానీ తిరిగి రాగలిగాడా?
ఈ పెళ్లి కూడా అంతే. పెళ్లి చూపులు జరగొచ్చు, నిశ్చితార్థం అయ్యుండొచ్చు, పెళ్లికి ముహూర్తం పెట్టుండొచ్చు, పందిరాట వేసుండొచ్చు, గౌరీ పూజ, గణపతి పూజ అన్నీ చేసి ఉండొచ్చు, పీటలపై కూడా వాళ్ళు కూర్చోవచ్చు. కానీ వేసే 3 ముళ్లల్లో ఒక్క ముడి వేయకపోయినా ఈ పెళ్లి ఆగినట్టే చంద్రిక. ఒక్క మంచి అవకాశం చాలు, ఈ పెళ్లిని ఆపివేస్తాం. నువ్వు నిరాశపడకుండా ధైర్యంగా ఉండు. అయ్యగారు, ఏంటి తులసి ఇది? ఏ కూతుర్ని చూడాలని 20 సంవత్సరాల తర్వాత ఇండియాలో అడుగుపెట్టానో ఆ కూతురి కంటే ముందే చూసిన మరో కూతురికి ఈ దుస్థితేంటి? కాళ్లకు పారాణి వేసుకుని, నుదుట బాస్కం కట్టుకుని, బుగ్గన చుక్క పెట్టుకుని కొన్ని గంటల్లో పెళ్లిపీటలెక్కవలసిన పెళ్లి కూతురికి పరిస్థితి ఏంటి? ఆ పెళ్లి ఆగదయ్యగారు. పీటలపైన కూర్చోవలసిన పెళ్లి కూతురు అక్కడే ఉంది. ఏమంటున్నావు తులసి? నిత్య ఇక్కడే ఉంది కదా? నిత్యకు బదులుగా అక్కడ మరొకరున్నారు బాబుగారు. ఎవరు? 20 సంవత్సరాల క్రితం ఏ కూతురునైతే తల్లి పొత్తుల నుంచి వేరు చేసి పెంచమని నా చేతుల్లో పెట్టి వెళ్లిపోయారు, ఆ కూతురే బాబు. మరి తను? స్వరూపమ్మ దగ్గర పెరిగిన కూతురు. ఆ అమ్మాయి నిత్య అయితే ఈ అమ్మాయి మంగ. ఇద్దరు ముమ్మూర్తులా ఒకేలా ఉంటారు. ఏంటి తులసి ఇది? ఆ స్వరూప నీడ నా కూతురిపై పడనివద్దని చెప్పాను కదా. స్వరూపుకు అసలు ఇంకొక కూతురు ఉన్నట్లే తెలియకూడదని చెప్పాను కదా. తను కేవలం నా కూతురుగానే ఉండాలన్నాను కదా. మరెందుకు నా కూతురు స్వరూపు దగ్గరుంది? చెప్పు తులసి. చెప్తాను బాబు. అమ్మా, గౌరీ పూజ జరిపించాలి. పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఈ టైంలో నాకు ఎలాంటి టెన్షన్లు పెట్టకండి మహాప్రభు, నా వల్ల కాదు. అన్ని టాస్కులు పూర్తయ్యాయి చారి, ఇంకేం లేవు. అమ్మయ్యా, నాకు టార్చర్ తగ్గింది. డోంట్ వరీ చారి, మా పెళ్ళయ్యాక మళ్ళీ స్టార్ట్ అవుతుందిలే. టార్చరా? కాదు, టాస్క్.
వధువు తల్లిదండ్రులు కూడా కూర్చోండమ్మా. అమ్మా, మీరొక్కరే కూర్చున్నారు, అమ్మాయి తండ్రి గారు ఎక్కడా? ఆ మాట మాత్రం అడక్కండి పంతులు గారు. ఎందుకంటే ఆ అమ్మాయికి తల్లి మాత్రమే ఉంది. తండ్రి గారు ఉన్నారో లేదో మేమైతే ఇప్పటి వరకు చూడలేదు పంతులు గారు. అదేంటి చంద్రిక అలా అంటావు? భర్త లేకపోతే ఆవిడ పుణ్యస్త్రీగా ఎలా ఉంటారు? అయ్యో రామా, నా ఉద్దేశం ఆయన గారు పూర్తిగా లేరని కాదండి, ఇప్పుడు ఇక్కడ లేరని. ఇప్పుడు రాకపోతే తర్వాత వస్తారేమో. ఎప్పుడొస్తారు? పెళ్లి అయిపోయాకొస్తారా? పెళ్లి చూపులకి రాలేదు, నిశ్చితార్థానికి రాలేదు, పెళ్లికి రాలేదు. పెళ్ళైన తర్వాత అయినా వస్తారో రారో నాకు అనుమానమే. బుద్ధుండే మాట్లాడుతున్నావా చంద్రిక? అసలు నీ ఉద్దేశం ఏంటి? అసలు అతను ఎవరో, ఎప్పటికీ రాడనా? ఒక అనామకుడు కూతురు సూర్యదేవర వంశానికి కోడలవుతుందనా? అలాంటి అపకీర్తి రాకూడదనుకుంటే ఆయన గారిని రమ్మని చెప్పండి, లేదా ఆయన గారు ఎవరో చెప్పమని చెప్పండి. ఇప్పుడు అవన్నీ అవసరమా చంద్రిక? మరి జైకాళ్ళు ఎవరు కడుగుతారమ్మమ్మా? ఊరుకో చంద్రిక, దానికంత రాద్ధాంతం అవసరమా? ఏమంటారు పంతులు గారు? ఎవరో ఒకరు కాదయ్యా, కన్యాదాతలు మాత్రమే కడగాలి. విన్నారా? కన్యాదాతలు మాత్రమే కడగాలట. అంటే అమ్మాయి అమ్మా నాన్న కలిసి కడగాలి. ఇప్పుడు అమ్మ ఉండి నాన్న లేరు కాబట్టి ఈ పెళ్లిని ఆపుతారా? పక్కర్లేదమ్మా, ఎవరైనా వధువును దత్తత తీసుకుని కన్యాదాతలుగా కార్యం నిర్వహించొచ్చు. ఎవరో ఒకరు దత్తత తీసుకుంటే పెళ్లిని ఆపి దత్తత స్వీకార కార్యక్రమం చేద్దామా? ఇప్పటికిప్పుడు ఎవరు దత్తత తీసుకుంటారండి? ఎవరో ఒకరు తీసుకోవాలంటే పెళ్లిని ఆపాలి. అదే మీరు తీసుకుంటే పెళ్లి ఆపాల్సిన అవసరం లేదు కదా. మేమా? ఏమతయ్య, నిత్య మీ కూతురు లాంటిదే కదా. తన పేరెంట్స్ గా మీరు కన్యాదానం చేస్తే తప్పేంటి? నిత్య స్థానంలో స్వప్నం ఉండుంటే మీరు చేసేవాళ్ళు కదా. స్వప్నం చేసుకోలేనిది మీకు కోపమే. నేను నిత్యం ప్రేమించాను. నిత్య కూడా నేనంటే ఇష్టం. మా పెళ్లి జరగాలని చేజీ, డాడీ, పిన్ని, ఆంటీ అంతా కోరుకుంటున్నాను. ఏ కారణానికి కూడా ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. అయినా నిత్య వాళ్ళ డాడీ గురించి ఆంటీని అడిగారు, డాడ్ వస్తారా రారా అని. ఇంతమందిలో ఈ న్యూసెన్స్ అవసరమా? న్యూస్ ఛానల్స్ లాగా ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నారు? ఒకరి ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ లో పెట్టడం చాలా తప్పు. అంకుల్ రావాలనుకుంటే ఎప్పుడో వచ్చి ఉండేవారు. అంకుల్ గురించి చెప్పాలనుకుంటే ఆంటీ ఏనాడో చెప్పేవారు. అవి రెండూ జరగలేదంటే అది వాళ్ళ వ్యక్తిగతం, అది మనకు అనవసరం. అంతెందుకు, ఈ పెళ్లికి స్వప్న ఎందుకు రాలేదని అడిగితే
తను నాతో తప్పుగా ప్రవర్తించింది, తన చెంప పగలగొట్టాను, అందుకే అలిగి రాలేదని చెప్తే మీరు హట్ అవరా? అందరి ముందు ఇంటి గుట్టు బయట పెడితే బాధపడరా? అందుకే ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఇంటి గుట్టు బయట పెట్టకుండానే రట్టు చేశాడు చూడు. ఇది మీ మేనల్లుడి తెలివి. ఈ పెళ్లికి స్వప్న రాకపోవడం, నిత్య తండ్రి లేకపోవడం ఒకటేనా జై? స్వప్న ఎందుకు రాలేదో మనకు తెలుసు, అంకుల్ ఎందుకు రాలేదో ఆంటీకి తెలుసు. అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా. ఈ పెళ్లి గురించి మీకు ఎలాంటి అభిప్రాయాలున్నా నాకు అనవసరం. మీ పెద్దరికం, గౌరవం, మర్యాదలు నిలబడాలంటే స్వరూప్ ఆంటీ ప్లేస్లోకి మీ ఇద్దరూ వచ్చి నిత్యని మీ కూతురుగా స్వీకరించి కన్యాదానం చేయండి. లేదంటే మీరు మనసు చంపుకొని ఇక్కడ ఉండడం కన్నా ఇక్కడి నుంచి వెళ్లడం మేలు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మనం పెళ్లి నుంచి వెళ్ళిపోవాలా? ఇప్పుడు వెళ్లిపోతే ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలి. ఉన్న గౌరవం పోతుంది, పెళ్లిని ఆపే అవకాశం కూడా పోతుంది. మరి మన కూతురు స్నానంలో ఆ నిత్యకు కన్యాదానం చేద్దామా? మన చేతుల్లో మనిద్దరం కలిసి స్వప్నకు అన్యాయం చేద్దామా? ఏం పర్వాలేదు, మంచి మనసుతో చేస్తే అది కన్యాదానం, చెడు జరగాలని చేస్తే అది అపాత్రదానం. రండి. అయ్యా, మీరిద్దరూ వచ్చేలా కూర్చోండి. పంతులు గారు, ముందు దత్తత కార్యక్రమం జరిపించి ఆ తర్వాత వారితో కన్యాదానం చేయించండి. అలాగే బాబు. ఏం చేస్తున్నారు? మీ తలకు దెబ్బ తగిలింది, నొప్పి తెలియకుండా సడిషన్ ఇస్తున్నాను. ఫోన్ ఇవ్వండి. వాట్? మీ ఫోన్ ఇవ్వండి. సారీ, ఈ కండిషన్ లో మీరు మాట్లాడకూడదు. ఐ సెడ్ గివ్ మీ యువర్ ఫోన్. ఫైవ్ మినిట్స్ నన్ను డిస్టర్బ్ చేయకండి. కాల్ మాట్లాడాక ట్రీట్మెంట్ కి కోఆపరేట్ చేస్తాను. పద. హలో, ఎవరు? నేను మామ్. జస్ట్ మినిట్.